హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. సో ఈ వారం ఎలిమినేషన్ ఎవరు షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతోందా? సో చాలా మందికి వస్తున్న డౌట్లు ఏంటంటే డబల్ ఎలిమినేషన్ పక్కా రాసుకోండి అని చాలా మంది చెప్తున్నారు. బట్ ఇంతవరకు అయితే మన దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ డబుల్ ఎలిమినేషన్ మీద లేదు. మ్యాక్సిమం డబుల్ ఎలిమినేషన్ చెయ్యరని నేను అనుకుంటున్నా. సో చాలామంది చేస్తారని చెప్తున్నారు డబుల్ ఎలిమినేషన్. సో సోషల్ మీడియాలో కానీ అక్కడ ఇక్కడ కానీ అదే వస్తుంది. బట్ నేనైతే చెయ్యరు అని అయితే అనుకుంటున్నా. ఎందుకంటే 5గురే ఉన్నారు కాబట్టి అందరూ నామినేషన్స్లో ఉన్నప్పుడు డబుల్ ఎలిమినేషన్ చేయడం అనేది ఇట్స్ ఫెయిర్ అని ఎప్పుడు కూడా బిగ్ బాస్ ఆ ప్రకారమే వెళ్తూ ఉంటారు. దాన్ని బట్టి నేను చెప్తున్నా, ఇట్స్ గెస్సింగ్ వర్క్ అంతే. సో ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే ఎవరెవరు వెళ్ళారు అనేది ఒక క్విక్ వీడియోలో మీకు చెప్తా, డెఫినెట్గా చెప్తా. ఇక్కడ అప్డేట్ ఏంటి అంటే ఆల్మోస్ట్ నైట్ రోహిణి విజయోత్సవాల్లోనే జరిగింది. సో పృథ్వీని నబీలు ఓదార్చడం జరిగింది. అర్ధరాత్రి అందరూ కూడా చాలా హాట్ డిస్కషన్స్ జరిగాయి. సో వాటి గురించి కూడా డీటెయిల్గా మాట్లాడదాము ఎనాలిసిస్లో. అయితే లాస్ట్ వీక్ ఒక 8 lakhs 9 lakhs ఆల్మోస్ట్ 10 వరకు అనుకోండి ఓటింగ్ అనేది జరిగితే ఈసారి 14-15 వరకు వెళ్ళిపోయింది. సో లాస్ట్ డే ఓటింగ్ అనేది కొంచెం తగ్గింది. సో 2 రోజులతో పోలిస్తే లాస్ట్ డే ఓటింగ్ తగ్గింది. మరి ఎందుకని అంటే ఎలిమినేషన్ డిసైడ్ అయిపోయి తగ్గిందా లేదంటే వేరే ఏమైనా కారణాలు ఉన్నాయో మనకు తెలియదు. కానీ ఫ్రైడే అయితే కొన్ని సైట్లు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు అలా స్టక్ అయిపోయింది. సో చాలామందికి ఏంటంటే నబీల్ టాప్లో ఉన్నాడు అనుకుంటున్నారు. అలాగే చాలామంది యష్మి టాప్లో ఉందని కొన్ని సైట్స్ పెడుతున్నాయి. యష్మి టాప్లో ఏంట్రా బాబు అనుకుంటున్నారు. యష్మి టాప్లో ఉంది, కావాలని పక్కన ఫోటో చూడండి. 12th వీక్ కరెక్ట్ కనబడిందా? 12th వీక్ యష్మి టాప్లో ఉంది. 5గురే ఉన్నారు చూడండి నామినేషన్లో. ఇది నేను క్రియేట్ చేసింది కాదు కదా. సో ఇక్కడ కొన్ని సైట్లలో యష్మి టాప్లో ఉంది, కొన్ని సైట్లలో నబీల్ టాప్లో ఉన్నాడు, కొన్ని సైట్లలో నిఖిల్ టాప్లో ఉన్నాడు. చూసారా, ఇదే కన్ఫ్యూజన్. అందుకనే నేను యావరేజ్ తీసి అనలిటికల్ పక్కా అంటే అఫీషియల్గా మ్యాచ్ అవుతుందని నేను అన్న కానీ సో పక్కా మ్యాచ్ ఏదో ఒకటి చెప్తాను. సో ఆల్రెడీ ఎస్టర్డే ఒక క్యాల్కులేషన్ చెప్పా, అంటే టెంటేటివ్గా వేసేసుకుని 2 daysది చాలాసేపు దాని మీద తర్జన్ భర్జన్ వేసేపా. ఇంకా లాస్ట్ డే ఓటింగ్ కూడా కలెక్ట్ చేసా. కొంచెం స్వల్ప మార్పులు అంటారు కదా అలా ఉన్నాయి తప్ప మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉందన్నమాట. సో అంత పర్సంటేజ్ సో ఒకే ఒక్క నిఖిల్కి రావడం అనేది ఆశ్చర్యం. ఇక్కడ 34% వరకు నిఖిల్కి అయితే వచ్చింది. సో నిఖిల్ టాప్లో అయితే ఉన్నాడు. సో 34% వరకు నిఖిల్ ఓటింగ్ని ప్రభావితం చేశాడు. ఆల్మోస్ట్ ఓటింగ్లో మనగాడు అంటారు కదా, అలాగే ఓటింగ్లో తోపు తురుము మనగాడు ఏమైనా పెట్టుకోండి టైటిల్. సో ఓటింగ్లో టాప్లోకి వెళ్ళాడు నిఖిల్. సో టాప్లో ఉన్నాడు. లాస్ట్ టైం కంటే కూడా ఇది చాలా ఎక్కువ నిఖిల్కి. నెక్స్ట్ నబీల్ ఉన్నాడు. నబీల్ చాలా అంటే చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నాడు నిఖిల్కి. నబీల్కి ఆల్మోస్ట్ 28% వరకు ఫిక్స్ అయింది, సెటిల్ అయ్యాడు. సో వీళ్ళిద్దరికే చూడండి ఆల్మోస్ట్ 60 పైన వీళ్ళిద్దరే పంచుకుంటే మిగతా ఉంది ముగ్గురే. వాళ్ళకి అట్లీస్ట్ 30 చిల్లర మిగిలింది అన్నట్టారు కదా, అలాగా. సో 40 30 చిల్లర 38 36 అలా మిగిలింది అంతే. సో ఇక్కడ పర్సంటేజ్ ప్రకారం చూస్తే మనకి నబీల్కి గౌతమ్ లేకపోవడం, మిగతా వాళ్ళు ఎవ్వరికి గౌతమ్ ఫ్యాన్స్ వేయకపోవడం నబీల్కి గుద్దారనమాట. నబీల్కి ఫస్ట్ నుంచి కూడా యాక్చువల్గా నబీల్కి ఓటింగ్ పర్సంటేజ్ చాలా బాగుంది. బట్ మధ్యలో నామినేషన్స్లోకి రాలేదు కాబట్టి అంచనా వేయలేకపోయారు. బట్ ఇప్పుడు వచ్చాడు కాబట్టి ఆ స్ట్రెంగ్త్ అనేది కనబడుతుంది మీకు. ఓటింగ్ పవర్ స్ట్రెంగ్త్ అంటారు కదా, అది చాలా స్పీడ్ ఓటింగ్ అనేది నబీల్కి వస్తుంది. ఫస్ట్ అందరికంటే కూడా టక 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 నబీల్ నిఖిల్ నబీల్ నిఖిల్ నబీల్ నిఖిల్ ఇట్లా పడుతుంది. సో మిగతా వాళ్ళకి మెల్లగా తాబేల్ కుందేలు కథలా పడుతుంది. సో సేఫ్ జోన్లోనే ఉన్నాడు నబీల్ కూడా. నబీల్ నిఖిల్ సేఫ్ అబ్బా. సో ముగ్గురు అంటే ముగ్గురు డేంజర్ జోన్ మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్నాం. ముగ్గురులో చూస్తే కొద్దిగా ప్రేరణ ఈజ్ బెటర్. 16% వరకు ఓటింగ్ అనేది ప్రేరణకు వచ్చింది ఫైనల్గా. సో 15.98 అట్లా సెటిల్ అయింది అనుకోండి, అది 16 యావరేజ్. 16కి నేను డిస్మల్స్ చెప్పట్లా మీకు. సో బాటంలో ఉన్న వాళ్ళు ఈక్వల్గా ఉంటే మేబీ డిస్మల్స్ చేయొచ్చు, కానీ సో చాలా పర్సంటేజ్ తేడా ఉంది కాబట్టి ఇంకా డిస్మల్ చేయాల్సిన అవసరం లేదు. సో సేఫ్గా ఉండే ఛాన్స్ అయితే ప్రేరణలో ఉందని నేను అనుకుంటున్నా. సో మేబీ ఏమైనా అఫీషియల్ ఓటింగ్ అన్అఫీషియల్ ఓటింగ్ మ్యాచ్ కాకపోతే ప్రేరణ కిందకు వస్తే
మనం ఏం చేయలేం బ్రదర్స్. సో మిగతాది ఎంత అయితే పర్సంటేజ్ ఉందో అది మిగతా ఇద్దరు పంచుకోవాల్సి వచ్చింది. వాళ్ళల్లో యష్మి 14% వరకు ఉంది. సో 14% వరకు యష్మి ఆ సినారియో అనేది తెచ్చుకుంది. ఆల్మోస్ట్ 13-14 ఈ మధ్యలో ఉంటే పృథ్వీకి చాలా తగ్గింది. 10 ఉండేవాడు మొన్నటి దాకా, 8, 9 ఈ రేంజ్లోకి వచ్చాడు. అంటే 10 బిలో వచ్చాడు పృథ్వీ. సో 10 బిలో ఉంటే మనం సేఫ్ జోన్ అని చెప్పలేం. ఏ రకంగా చూసినా పృథ్వీనే ఎలిమినేట్ అవ్వాలి. ఏది అన్అఫిషియల్ ఓటింగ్ లెక్కల ప్రకారం చూస్తే, నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్ ప్రకారం చూస్తే పృథ్వీ ఎలిమినేట్ అవ్వాలి. రైట్, ఎప్పుడు కూడా అదే చెప్తుంటాను నేను. ఏంటంటే బాటంలో ఉన్న వాళ్ళని చెప్పేస్తా స్ట్రైట్ అవే. ఆ తర్వాత వాళ్ళు బాటంలో 2ని జంబిల్ చేసుకుంటారు. సో లేదంటే వాళ్ళు కాల్ తీసుకుంటారు. ఈక్వల్ పర్సంటేజ్ ఉంటే ఒకరిని ఎలిమినేట్ చేస్తారు, ఏదైనా చేస్తారు వాళ్ళు. సో అందులో డౌట్ లేదు. ఇప్పుడు ఏంటంటే మిగిలిన 22% ఆ 20% ఏదైతే లాస్ట్లో మిగిలిందో అది ఇద్దరు పంచుకుంటే 14-13 వరకు ఆల్మోస్ట్ యష్మి తీసుకుంటే, ఇక మిగిలింది ఆ 7, 8, 6 ఈ పర్సంటేజ్లో సో పృథ్వీ ఉండిపోయాడు. మరి 6 కాదు కానీ 7, 8 ఆ పర్సంటేజ్లో ఉండిపోయాడు. 10 లోపు అనుకోండి, 8.5 ఆర్ 8.2 ఆర్ 7.8, 7.9 డిస్మాల్ జీల్ అండి. నేను అందుకనే యావరేజ్ రౌండ్ ఫిగర్ ఇంక మిగిలింది అదే కదా అని చెప్పేసి యష్మిది రాగానే మిగిలిన పర్సంటేజ్ వదిలేసాం. సో ఇక్కడ క్లియర్ పిక్చర్ అనేది తెలుస్తుంది. ఓటింగ్లో అయితే ఓటింగ్ క్లోజ్ అయిపోయింది కాబట్టి, సో ఈసారి నామినేషన్స్లో డబుల్ ఎలిమినేషన్ ఉంటే యష్మి పృథ్వీ అవుట్ రాసుకోండి పక్కా అన్నట్టే. ఆల్మోస్ట్ ఇది డబుల్ ఎలిమినేషన్ ఉంటే. లేదు అన్అఫిషియల్లో మేబీ ఏమన్నా ప్రేరణ కంటే యష్మి టాప్లో ఉంటే పృథ్వీ ప్రేరణ అవుట్. ఏదైనా ఈ ముగ్గురులో జరుగుతుంది అబ్బా, డౌట్ లేదు, రాసుకోండి పక్కా. అందుకే ముగ్గురు ఫోటోలు పెట్టాం. ఎందుకంటే చాలా కాలం నబీలు యాక్చువల్గా నామినేషన్లోకి రాలేదు కాబట్టి, సో ఆ పర్సంటేజ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది వాళ్ళు అంచనా వేయలేకపోయారు. ఈవెన్ దో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళకి కూడా వచ్చే డౌట్ ఏంటంటే యష్మికి ఎస్పెషల్లీ నేను వెళ్ళిపోబోతున్నా అనేది అర్థమైపోద్ది. ఎందుకంటే పృథ్వీ ఓటింగ్ని వాళ్ళు అంచనా వేయలా, డౌటే లేదు, బాగా ఆడుతున్నారు, బ్రహ్మాండంగా ఆడుతున్నారు అని. సో అందుకని మీకు అక్కడ రోహిణి డైలాగులు కూడా కొట్టిద్ది. సో పృథ్వీ ఓటింగ్ అనేది అంచనా వేయలేదు కాబట్టి యష్మి నేను వెళ్ళిపోతాను అనుకుంటుంది. ఈవెన్ ప్రేరణ కూడా సో నేను కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉందేమో అనుకుంటుంది. కానీ టాప్ 5లో ఆమెను పెట్టారుగా, పృథ్వీని టాప్ 5లో చాలా తక్కువ మంది పెట్టారు. యష్మిని టాప్ 5లో అసలు కన్సిడర్ చేయలే చాలామంది. సో కాబట్టి పృథ్వీ ఆర్ యష్మి వీళ్ళనే అనుకుంటారు, డౌట్ లేదు. ఏది ఫ్యామిలీస్ వచ్చి టాప్ 5 పెట్టారు కాబట్టి అదే. ఇక డబుల్ ఎలిమినేషన్ అయితే ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. సో డబుల్ ఎలిమినేషన్ చేయరని నేను అనుకుంటున్నాను. అందరూ డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు కానీ డబుల్ ఎలిమినేషన్ అయితే పృథ్వీ యష్మి ఫస్ట్ సాక్ వెళ్ళిపోయినట్టే. సో లేదా పృథ్వీ ప్రేరణ వెళ్ళిపోతారు, యష్మి సేవ్ అయింది. అంటే యష్మి ఆర్ ప్రేరణ ఇద్దరిలో ఒకరిని బిగ్ బాస్ టీమ్ సేవ్ చేసుకుని టాప్ 5 వరకు తీసుకెళ్తుందేమో అని నేను అనుకుంటున్నా. ఇట్స్ మై గెస్సింగ్. అందుకని అఫీషియల్ ఓటింగ్లో ఇద్దరు ప్రేరణ అయినా టాప్లో ఉండొచ్చు, పృథ్వీ కంటే యష్మి అయినా టాప్లో ఉండొచ్చు. సో అందుకనే వాళ్ళిద్దరిలో ఒకళ్ళే పేరు చెప్తుంది. సో అందుకని పృథ్వీతో పాటుగా కాంబినేషన్ అనేది వేస్తున్నా. నాకైతే నేను తీసిన రిపోర్ట్ ప్రకారం అయితే పృథ్వీ అయితే లీస్ట్లో ఉన్నాడు అంతే. సో లీస్ట్లో ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అయిపోవాలి కదా, 99% అదే కదా జరగాలి. సో అదే జరుగుతుంది. మరి చూద్దాం ఏం జరుగుతుంది. మ్యాక్సిమం క్విక్ వీడియో రాగానే పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. సో దిస్ ఈజ్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.